నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. చాలా ఘోరాతి ఘోరంగా జరిగిన 2 సంఘటనలపైన ఈరోజు మాట్లాడుతున్నాను. ఒకటి, బంగ్లాదేశ్లో దీప్ దాస్ అనే వ్యక్తి ఖురాన్ పైన ఏదో వ్యంగ్యంగా మాట్లాడాడని చెప్పి అక్కడ ఉన్నది లేనిది కల్పించి అతని పైన దాడి చేసి కొనువూపిడితో ఉంటే కూడా చెట్టుకు గట్టేసి కాల్చి చంపిన సంఘటన మనం బంగ్లాదేశ్లో చూసినాం. అది మొత్తం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ బాధపడ్డ సంఘటన. హోలీ రోజు ఢిల్లీలో ఒక అమ్మాయి హోలీ ఆడుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులపైన చల్లనీకి పోతుంటే అక్కడ పక్కన నడుస్తున్న వ్యక్తి, బుర్కా వేసుకున్న వ్యక్తి పైన 2 చుక్కలు పడ్డాయని చెప్పి వాళ్ళ ఇంటిపైన దాడి చేసి వాళ్ళ సంబంధించిన కుటుంబీకులను, అన్నను మర్డర్ చేయడం జరిగింది. ఇది ఒకటి కాదు, చాలా సంఘటనలు దేశంలో జరుగుతున్నాయి. ఒకడు క్లాస్మేట్ బుర్కేసుకున్న అమ్మాయితోటి మాట్లాడుతున్నాడని అతని మీద దాడి చేయడం, బండి మీద ఒక బుర్కమ్మాయిని ఎక్కించుకొని పోయిండని చెప్పి దాడి చేయడం, ఈ రకంగా అంటే మూకుమ్మడి దాడులు. వాళ్ళు రాంగ్ రూట్లో వస్తారు, రాంగ్ రూట్లో వచ్చినా కానీ వాళ్ళపై తప్పున్నా కానీ సరైన దిశలో పయనించిన వాళ్ళపైన మూకుమ్మడి దాడులు. మొన్న ఒక ఇన్సిడెంట్ చూసినాం బాన్స్వాడలో. ఒక పాట, ఆమె భక్తురాలు, ఆమె నచ్చిన పాట, దేవునికి సంబంధించిన పాట పెట్టుకుంటుంటే దానిపైన అలజడి, దానిపైన మూకుమ్మడి దాడులు. అంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? మరి వాళ్ళు దాడులు చేయాల్సిందే, హిందువులు పడాల్సిందేనా? హిందువులు ప్రొటెక్షన్ ఏదైనా చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మద్దతు ఇచ్చుకుంటూ వాళ్ళను వెనుకేసుకుంటూ వస్తూ ప్రతిదాన్ని వాళ్ళని సమర్థించుకుంటూ వస్తుంటేనే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి. మీరు మూకుమ్మడి దాడులు ఆపుతారా? హిందువులు ఆయుధాలు పట్టుకొని, ఆయుధాల లైసెన్స్ ఇస్తారా? ఆయుధాలు పట్టుకొని ఇళ్లలో ఆయుధాలు పెట్టుకొని ఆయుధాలతో తిరగాల్సి వస్తుందా? ఒకసారి ఆలోచించుకోవాలా? ఎవరికి దొరికితే వాడు 15 నిమిషాలు టైం ఇస్తే అని చెప్పి రెచ్చగొట్టడం, వానిపైన కేసులు ఉండవు, వానిపైన యాక్షన్లు ఉండవు. ఎక్కడ తీసుకుపోతున్నారు? సెక్యులరిస్టులు అనుకుంటూ సెక్యులరిజం అనుకుంటూ మైనార్టీలు మెజార్టీ ప్రజలపైన దాడులు చేస్తూ ఉంటే భరించుకుంటూ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? పక్కగా బంగ్లాదేశ్లో కుటుంబాలు హిందువులపైన దాడులు జరిగి అంటుపెట్టడం, పాకిస్తాన్లో అదే రకమైన, ఇక్కడ భారతదేశంలో మెజార్టీ హిందువులపైన ఇదే రకం. అంటే మతం ముసుగులో ఏం జరుగుతుందనేది ఒకటిసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మెజారిటీ ప్రజలు కనుక తిరగబడితే మైనార్టీ ప్రజలు ఎక్కడుంటారో ఆలోచించుకోవాలా. ఇది నేను రెచ్చగొట్టడానికి కాదు, ఇది చేయడానికి కాదు, బాధతోటి చెప్తున్న అంశం. మూకుమ్మడి దాడులను ప్రభుత్వాలు ఆపుతాయా, లేకపోతే మూకుమ్మడి దాడులు చేసే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయా, లేకపోతే బాధితులకు రక్షణగా ఆయుధాలు వాడుకోమంటారా? ప్రతి కుటుంబంలో ప్రతి మెజారిటీ ప్రజలు ఆయుధం పట్టుకొని తిరిగితే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో ఆలోచించుకోవాలా. ఆ దిశగా ఆ ఆలోచన రాకముందే పాలకులు సరైన దిశలో పయనించి ఇటువంటి ఆపాల్సిన అవసరం ఉన్నది.